హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 11వ భాగాన్ని వినిద్దాం. నాన్న అక్షత్ నువ్వు తిను అంటూ కంచం అక్షత్ చేతికిచ్చి గంగోత్రి ముందు కూర్చుని, గంగోత్రి నా అక్షత్కి నీకు ఒకే రోజు ప్రమాదం జరిగింది అంటే ఆ రోజు మీ మామయ్య అత్తయ్య నీతో పాటు ప్రమాదం జరిగింది అక్షత్కే. గంగోత్రి ఒక్కసారిగా షాక్ అయి మేడం అంటుంది. అవును గంగోత్రి, ఆ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది అక్షత్కే, కానీ ఎందుకు ఏమిటి అనేది తెలీదు. ఎందుకు ఏంటి మేడం, బావ కూడా ఇలానే అంటున్నాడు. అక్కడ లారీ వచ్చి మమ్మల్ని గుద్దింది అంతే. అంతే అంటే లారీ గుద్దడం నువ్వు చూసావా గంగోత్రి? చూశాను మేడం, నాకు బాగా గుర్తుంది. మామయ్య కారు నడుపుతున్నాడు, అత్తయ్య మామయ్య పక్కన కూర్చుంది, నేను వెనక కూర్చున్నాను. లారీ మావయ్య వైపే వస్తుంటే నేనే మొదట చూశాను. అత్తయ్య నన్ను కారులో నుంచి బయటకు పడేసి తను చచ్చిపోయింది అంటూ ఏడుస్తుంది. చంద్ర సహోదరి గంగోత్రి వైపే చూస్తూ, మీ అత్తయ్యకి నువ్వు ఇష్టం లేదు కదా గంగోత్రి, నిన్నెందుకు కాపాడింది? అదేంటి మేడం, అత్తయ్య నా అమ్మ లాంటి వారు. నాకు ప్రమాదం జరుగుతుంది అంటే ఎంత కోపం ఉన్నా నేను చచ్చిపోతుంటే ఎలా చూస్తుంటారు? అంటే గంగోత్రి, అత్తయ్యకి మామయ్యకి తన మీద కోపం లేదు, మరి గంగోత్రిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అనుకుంటూ అక్షత్ వైపే చూస్తుంది. అక్షత్ గంగోత్రి కంచంలో అన్నం తీసుకుని తింటూ ఉంటాడు. ఢిల్లీ నుంచి వస్తున్న నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా తిరుపతి ఎందుకు వెళ్ళావు నాన్న? వెళ్ళిన వాడివి ఎందుకు ఇలా వచ్చావు? అసలు ఆ రోజు ఏం జరిగింది అంటూ గంగోత్రి, నీకు పిల్లలు ఎందుకు పుట్టరు అంటుంది. గంగోత్రి చంద్ర సహోదరి వైపే చూసి మేడం అంటుంది ఇబ్బందిగా. క్షమించు క్షమించు గంగోత్రి, నేను వేరే ఉద్దేశంతో అనట్లేదు, తెలుసుకోవాలనిపించింది అందుకే అడిగాను. నీకు ఇష్టం ఉంటేనే చెప్పు. గంగోత్రి కళ్ళలో తిరిగిన నీళ్లు తుడుచుకొని, ఆ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో నా గర్భసంచిని తీసేశారంట. తీసేశారా? ఎందుకు అంటుంది. ప్రమాదం జరిగినప్పుడు నా గర్భసంచికి దెబ్బ తగిలిందని నా గర్భసంచి తీసేశారంట బావ చెప్పాడు. ప్రమాదంలో గర్భసంచి తీశారా? ఎందుకు? నేను చీర కట్టే అప్పుడు చూశానే, తనకి పైన బలమైన దెబ్బ తగిలినట్టు లేదే, కేవలం కుట్లు ఉన్న గుర్తులే ఉన్నాయి. గంగోత్రి అక్షత్ వైపే చూస్తూ, అక్షత్ ఆ రోజు ప్రమాదం ఎలా జరిగిందో నీకు గుర్తుందా అంటుంది ఆతృతగా. అక్షత్ ప్రమాదమా అంటే ఏంటి ఆంటీ అంటూ గంగోత్రి వైపే చూస్తాడు. గంగోత్రి అక్షత్ చెప్పే స్థితిలో ఉంటే నేను ఎప్పుడూ అడిగేదాన్ని కదమ్మా, అసలు అక్షత్కి ఏమీ గుర్తులేదు. గంగోత్రి నీరసంగా ముఖం పెట్టి, అక్షత్ పెద్ద పోలీస్ సార్ అంట కదా మేడం, కొంచెం కూడా గుర్తు పెట్టుకోకుంటే దొంగల్ని ఎలా పట్టుకుంటాడు? చంద్ర సహోదరి పెద్దగా నవ్వుతూ, గంగోత్రి తిను ముందు అంటూ అక్షత్ ముద్ద కలిపి నోటి దగ్గర పెడితే అది తింటూ ఉంది. కిరీటి, నాకు నిజంగా తెలీదు, మా నాన్న ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు రాఘవి, కానీ ఏదేదో జరిగింది. క్షమించు, మీ నాన్న గురించి చెప్పి నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టలేదు కిరీటి, ఎవరు ఎలాంటి వారు అర్థమవుతుంది. ఈ వాసు ఏంటి ఇంకా రాలేదు అంటూ వంట చేయడానికి గదిలోకి వెళ్తాడు కిరీటి. ఏంటి కిరీటి నువ్వొచ్చావు ఇక్కడికి? ఈరోజు నాకు వంట చేయాలనుంది, నువ్వు కూర్చొని కబుర్లు చెప్తుండు, తొందరగా చేసేస్తాను. రాఘవి నవ్వుతూ, నీ చేతి వంట తిని 2 సంవత్సరాలు అవుతుంది కిరీటి అంటూ అక్కడే బల్ల మీద కూర్చుంటుంది. కిరీటి నవ్వుతూ, ఇంకేంటి, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ఎందుకు అనిపించింది నీకు? నీకోసం అన్నయ్య ఇక్కడికి వచ్చాడు, నువ్వు అలా మెకానిక్గా ఉంటే నాకు నచ్చలేదు, అందుకే తన వెనక నేను వచ్చాను, ఇక్కడ వ్యాపారం పెట్టాలని అనుకున్నాను. నా కోసమా? నాకు మెకానిక్ ఉద్యోగం కూడా చాలా నచ్చింది అంటాడు కూరగాయలు బయటకు తీస్తూ. అది నీకు నచ్చింది, నాకు కూడా నచ్చింది, కానీ నువ్వు అక్కడ ఉండడం నా మనసుకి అనబోయి నాకు నచ్చలేదు అంటుంది. కిరీటి కాయగూరలు తరుగుతూ, ఇంకేంటి రాఘవి, ఎవరినైనా ప్రేమిస్తున్నావా అంటాడు నవ్వుతూ. రాఘవి ఒక్కసారిగా ఆగిపోయి కిరీటి వైపు బాధగా చూస్తుంది. ఏంటి, ఎవరినైనా ప్రేమి అంటూ రాఘవి వైపే చూసి ఆగిపోతాడు. రాఘవి కళ్ళలో నీళ్లు చెంపలు తాకుతుంటే అని తల అడ్డంగా ఊపుతుంది. కిరీటి రాఘవి దగ్గరకు వచ్చి తన ముఖం దోసట్లో పట్టుకొని, నేను మామూలుగా అడిగానురా అంటాడు. నేను సమాధానం చెప్పాను కదా అంటూ ముఖం పక్కకి తీసుకుంటుంది రాఘవి. కిరీటి మళ్ళీ రాఘవి ముఖాన్ని పట్టుకుని, జీవితంలో ముందుకు వెళ్ళావా? ఇక్కడ నేను ఏంటి అనేది నాకు కూడా తెలీదు. నాకు తెలుసు నువ్వేంటి అనేది. ఎందుకు ఇలా మారిపోతున్నావు? నేను వచ్చే వరకు నేను కావాలి గంగోత్రి దురదృష్టం అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు తను లేకుంటే ఉండలేకపోతున్నావు? కిరీటి రాఘవిని వదిలి గ్యాస్ బల్లకి ఆనుకొని బయటికి చూస్తూ, తెలీదు, అసలు నేనే నాకు ప్రశ్నగా మారాను.
తను ఉన్నన్ని రోజులు నాకు తన విలువ తెలియలేదు. విడాకులన్నా సరే ఏముందిలే దరిద్రం వదులుతుంది అనుకున్నాను. కానీ మొన్న తను వచ్చి ఇల్లు వదిలి వెళ్తానంటే గుండెల్లో చిన్న అలజడి వచ్చింది. అది తను వెళ్తున్న సంతోషం వల్ల అనుకున్నాను. కానీ సాయంత్రం తను అలా వాడి చేతిని పట్టుకుని నా నుంచి దూరం వెళ్తుంటే అర్థమైంది. ఏమని కిరీటి అక్షత్ చిన్న పిల్లవాడు. అతని మనసు అక్కడే ఆగింది. గంగోత్రి కూడా అతను చిన్న పిల్లవాడని అనుకుంటుంది. కానీ నా కళ్ళకి అలా అనిపించట్లేదు. వాడి మెదడు చిన్న పిల్లవాడిది అయితే అయిందంతే, కానీ మనస్సు కాలేదు. వాడు తనని తాకుతున్నప్పుడు వాడి కళ్ళల్లో గంగోత్రి పట్ల ఆత్మీయత కనిపిస్తుంది. రాఘవి బాధగా అక్కడి నుంచి ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది. కిరీటి రాఘవి అంటూ ఆమె వెనకే గదిలోకి వెళ్తాడు. రాఘవి మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. కిరీటి రాఘవిని అలా ఏడవడం చూసి దగ్గరికి వెళ్ళి తన తల మీద చెయ్యి వేసి రాఘవి లేచి కూర్చుని నేను నీతో మాట్లాడాలి అంటాడు. ఇప్పుడు వద్దు, నువ్వు వెళ్ళు అంటూ ఏడుస్తూనే చెప్పి అలానే పడుకుంటుంది. కిరీటి రాఘవి పక్కన కూర్చుని నీకు కోపం వస్తే కొట్టు, అంతేకాని ఇలా ఏడవకురా అంటాడు. ఏడవడం తప్ప నాకేం మిగిలింది కిరీటి? నువ్వు గంగోత్రి కోసం మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది, కానీ నాకు దూరం అవుతున్నావని బాధగా కూడా ఉంది. నా బాధ కోసం వేరే అమ్మాయి జీవితం బలి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. బాధపడడం ఇష్టం లేదంటూనే బాధపడుతున్నావరా నువ్వు? నేను ఇలా చూస్తుంటే నాకు తప్పు చేశాననే భావన ఎక్కువ అవుతుంది. రాఘవి లేచి కన్నీళ్లు తుడుచుకొని నేను బాగానే ఉన్నాను, వంట చేద్దాం పదా అంటూ పైకి లేస్తుంది. ముఖం కడుక్కో, నేను వంటగదిలో ఉంటాను అంటూ బయటికెళ్తాడు. కిరీటి వెళ్తుంటే రాఘవి ముఖం దోసిట్లో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. కిరీటి వెళ్ళేవాడు వెనక్కి వచ్చి రాఘవిని గుండెకి హత్తుకుంటాడు. రాఘవి కిరీటి చుట్టూ చేతులు వేసి నిన్ను నా జీవితం అనుకున్నాన్రా, కొంచెం సమయం ఇవ్వు, నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. కిరీటికి రాఘవి మాటలు ముళ్ళులా గుచ్చుతూ ఉంటే తనని వదిలి వెళ్ళలేక తన తల నిమురుతూ నీకు చిన్న వయసు నుంచి ఆశలు పెట్టింది నేనే. ఇవాళ అవి తుంచేసుకోమని నేను చెప్పకుండానే నీకు అర్థమవుతుంది అంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. కానీ నేనేమీ చేయలేను రాఘవి, నా మనసు ఊగిసలాడుతుంది అనుకుంటూ రాఘవి చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా హత్తుకొని నిల్చుంటాడు. భైరవ వాళ్ళ ఇంట్లో మండోదరి ప్రార్థనకి పాలు పట్టించి తన పక్కన పడుకోబెట్టుకుని తనకి జో కొడుతూ ఉంది. ప్రార్థన మండోదరి తాలితో ఆడుతూ అప్పుడే వచ్చిన భైరవాన్ని చూసి నాన్న అంటుంది. భైరవ మండోదరిని చూస్తూ ప్రార్థనకి చేతులు చాచి దగ్గరకు వచ్చిన తనని ఎత్తుకుని మండోదరి పక్కన కూర్చుంటాడు. మండోదరి భైరవ కూర్చోగాని లేచి వెళ్ళిపోబోతుంటే భైరవ తనని ఆపి నాకు పెద్దగా బ్రతిమలాడ్డం రాదు అని నీకు తెలుసు, ఇప్పుడెందుకు ఇదంతా చేస్తున్నావు? ఆ మాటకి కన్నీళ్లతో భైరవాన్ని చూస్తుంది మండోదరి. నాకు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది మండు. ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోవడం నేను తప్పు కాదని అనుకుంటున్నాను. నువ్వు అక్కడ ఉన్నంత మాత్రాన నీ తల్లిదండ్రులు బ్రతికేవారు కాదు కదా. కనీసం నాకు ఆఖరి చూపన్నా ఉండేది కదా భైరవ. ఇవాళ నా తోడబుట్టిన వాడి దృష్టిలో స్వార్థపరుడాల్ని కాకుండా ఉండేదాన్ని కదా. నా తండ్రి లేకున్నా మీ నాన్నలో నా తండ్రిని చూసుకుందాం అనుకున్నాను. ఏనాడైనా నన్ను కోడలుగా దగ్గరికి తీసుకుంటారనుకున్నాను. కానీ ఆయన అంటూ వేగంగా మంచం దిగుతుంది. ఎక్కడికి మండు అంటాడు భైరవ లేచి నిల్చుని. ఎక్కడికి వెళ్తాను? నేను వదల్లేని బంధం మీ చేతిలో ఉంది కదా, దానికోసమైనా ఉంటాను, కానీ నీకు దూరంగా. కన్నమ్మ ఒక్క నిమిషం రా, నువ్వు ఆడుకో అంటూ ప్రార్థన చేతికి బొమ్మ ఇచ్చి తనని మంచం మీద కూర్చోబెట్టి మండోదరి దగ్గరికి వెళ్తాడు భైరవ. మండోదరి భైరవ కోపంగా రావడం చూసి కొడతాడేమో అని భయపడి ఒక అడుగు వెనక్కి వేసి అతని వైపు భయంగా చూస్తుంది. నేను నిన్ను కొట్టను తిట్టను మండు, నువ్వంటే నాకు ప్రాణం, ఆ విషయం నీకు తెలుసు. నువ్వు నా దగ్గర ఇంతకు ముందులా లేకుంటే నిన్ను చంపను, నేనే చచ్చిపోతాను అంటూ అక్కడి నుంచి ప్రార్థన దగ్గరికి వెళ్తాడు. మండోదరి భైరవాని ఏమీ అనలేక ముభావంగా వెళ్ళి మంచం మీద అటు తిరిగి పడుకుంటుంది. భైరవ మండోదరి వైపు చూసి మండోదరి పక్కన పడుకుని ప్రార్థనని నడుము మీద కూర్చోబెట్టుకుంటాడు. ప్రార్థన మండోదరి జడ చేతిలోకి తీసుకుని ఆడుతూ ఉంటుంది. మండోదరికి తన అన్న అసహ్యంగా చూసిన చూపులు కళ్ళ ముందు మెదులుతూ ఉంటే గంగోత్రి గుర్తుకొస్తుంది. క్షమించు గంగోత్రి, జీవితంలో మొదటిసారి నాకు అసహ్యం పరిచయం అయితే కానీ నీ విలువ తెలియలేదు. ఆ కారణంగా నిన్ను ద్వేషించి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇవాళే అర్థమైంది అని ఏడుస్తూ ఉంటుంది. భైరవాకి మండోదరి వెక్కుతున్న శబ్దం వినిపిస్తుంటే ప్రార్థనని కుండల మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ నిద్రపుచ్చుతుంటాడు. రాఘవి మండోదరికి ఫోన్ చేస్తుంది. మండోదరి ఫోన్ వైపు చూసి ఎత్తాలా వద్దు అనుకుంటేనే 1-2 సార్లు ఆలోచించి చివరి నిమిషంలో ఫోన్ ఎత్తి హలో అంటుంది. పూడికిపోయినట్టుగా వచ్చిన మండోదరి గొంతు విని
ఏమైంది మండు అంటూ కంగారుగా అడుగుతుంది రాఘవి. నాకేం కాలేదు కానీ నీకేమైంది, గొంతు అలా వస్తుంది అని లేచి కూర్చుంటుంది మండోదరి. మండోదరి పక్కనే ఉండడం వల్ల రాఘవి గొంతు భైరవకి వినిపిస్తుంది. నిద్రకి ఊకొడుతున్న ప్రార్థనని నిద్రపుచ్చుతూ రాఘవి మండోదరి మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు. రాఘవి, నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదురా, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళవా అంటూ చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంది మండోదరి. రాఘవికి కూడా అన్న, నాన్న, కిరీటి వల్ల ఏడుపు వస్తుంటే తను కూడా వెక్కుతూ ఉంటుంది. రాఘవి గది దాటి తన గదిలోకి వెళ్తున్న కిరీటి రాఘవి గొంతు విని లోపలికొచ్చి ఫోన్లో వినిపిస్తున్న చెల్లి గొంతు గుర్తుపట్టి వెళ్ళి రాఘవి మంచం మీద పడుకుంటాడు. రాఘవి వచ్చిన కిరీటి వైపే చూసి ఫోన్ పెట్టేసి అతని నడుం చుట్టూ చెయ్యేసి గుండె మీద తలపెట్టి పడుకుని ఏడుస్తూ ఉంటుంది. మండోదరి ఫోన్ వైపు చూసి మళ్ళీ పడుకోబోతుంటే ప్రార్థనని అప్పటికే నిద్రపుచ్చి పక్కన పడుకోబెట్టుకున్న భైరవ తన మీదకి లాక్కుంటాడు. మండోదరి ఏదో పురుగు మీద పడినంత చీదరింపుగా భైరవ వైపు చూసి అతని నుంచి దూరంగా జరిగి పడుకుంటుంది. ఎప్పుడు తన వైపు ప్రేమగా చూసే చూపులు ఇవాళ అసహ్యంగా చూస్తుంటే మండు ఈ దూరానికి ఎక్కువగా బాధపడేది నువ్వే అన్నాడు. పర్లేదు, నాలో కొంచెమైనా నువ్వు బాధపడతావు కదా, అది చాలు అంటూ లేచి వెళ్ళి సోఫాలో పడుకుంటుంది. భైరవ కోపంగా మండోదరి దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని విసురుగా లాగి, ఏంటి నాటకాలు చేస్తున్నావా? నాకు ఇలాంటి నాటకాలు నచ్చవని నీకు బాగా తెలుసు. ఎక్కువ చేయకుండా వచ్చి మంచం మీద పడుకో. నా శరీరం కోసమేగా ఇదంతా వస్తాను పద అంటూ మంచం మీదకి వెళ్తున్న మండోదరి చేయి పెట్టి కోపంగా వెనక్కి లాగి చెంప కందేలా ఒక్కటిస్తాడు భైరవ. మండోదరి చురుక్కుమంటున్న చెంపని చేతితో పట్టుకుని, నేనంటున్నది నిజమేగా, నీకు కావాల్సింది నా శరీరం కాబట్టే కదా ఇలా ప్రవర్తించావు. ఒక్క మాట చెప్పుంటే ఎలాగో మా నాన్న చనిపోయాడు, ఈరోజు మా అన్నయ్య దగ్గర ఉండి మన పెళ్లి చేసేవాడు కదా. అన్నయ్య 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 ఏంటి అన్నయ్య? నేనున్నాను కదా నీకు నేను మాత్రమే చాలు, అందరూ అవసరం లేదు. అవునా, అయితే నీ కూతురిని కూడా నువ్వే చూసుకో, నాకు నువ్వు మాత్రం చాలు అంటూ అటు తిరిగి పడుకుంటుంది మండోదరి ఏడుస్తూ. మండు అంటాడు భైరవ గట్టిగా అరుస్తూ. భైరవ పిలుపుకి మండోదరి నిద్రలో ఉన్న ప్రార్థన ఇద్దరు ఉలిక్కి పడతారు. మండోదరి చేతితో సోఫాని గట్టిగా పట్టుకుని అలాగే ఉంటుంది. భైరవ లేచిన ప్రార్థన దగ్గరికి వెళ్ళి తన భుజాన్ని వేసుకుని ఊపుతూ మండోదరి వైపే చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఎందుకు రాఘవి ఏడుస్తున్నావు? నీకు 2 సంవత్సరాల నుండి అలవాటు చేశాను కదా. అప్పుడు నీ మీద కోపం ఉండేది కిరీటి, ఆ మొండి ధైర్యంతో నేను ఉండగలను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి నీతో పాటు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆ అమ్మాయిని ముట్టుకోలేదంటే తనంటే నీకు అంత అసహ్యం అన్నవాడివి ఎలా తన ప్రేమలో పడ్డావు అంటుంది ఏడుపు గొంతుతో. ఎందుకు ప్రేమిస్తున్నాను, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాననేది ఎంత ఆలోచించినా నాకు తెలియట్లేదు. కానీ ఇందాక వాడు గంగోత్రి చేతిని పట్టుకుని వెళ్తూ ఉంటే నా గుండె వాళ్ళ అడుగుల కంటే వేగంగా పరిగెత్తింది. ఇప్పుడు గంగోత్రి నా దగ్గరికి రావడం చాలా చాలా కష్టం, కానీ నా దగ్గరికి తెచ్చుకోవాలి. రాఘవి బాధగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, కానీ నీకొకటి చెప్పాలి అంటాడు. రాఘవి ఏంటి అన్నట్టు కిరీటి వైపే చూస్తుంది. మనం పెళ్లి చేసుకుందామా రాఘవి అంటాడు కిరీటి లేచి నిల్చుని. రాఘవి షాక్ అయి కిరీటి వైపే చూస్తూ, నీకు పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? ఎందుకు ప్రేమిస్తున్నాను, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అనేది ఎంత ఆలోచించినా నాకు తెలియట్లేదన్నావు. మరి ఇప్పుడు ఇదేంటి? నాకు మీరిద్దరూ కావాలి రాఘవి, నేను మీ ఇద్దరిని ప్రేమిస్తున్నాను. కిరీటి, నీకు పిచ్చి పట్టిందరా? నిన్ను ఒక్కసారి మెంటల్ ఆసుపత్రిలో చేర్పిస్తూ సరిపోతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే కిరీటి వేగంగా వచ్చి రాఘవిని మీదకు లాక్కుని, పెళ్లి చేసుకుంటా అంటే పిచ్చి అంటావేంటి? రేపు మన పెళ్ళి, నువ్వు ఒప్పుకోక తప్పదు. మన పెళ్ళి అయిపోయి నా భార్యగా నువ్వు ఇక్కడికి వచ్చాక మనిద్దరం కలిసి గంగోత్రిని తెచ్చుకొని చాలా బాగా చూసుకుందాం. మనకు పుట్టే మొదటి సంతానానికి తనని అమ్మని చేద్దాం అంటాడు సంతోషంగా. కిరీటి, నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా. నీది రావణాసుర ప్రేమలా ఉంది. పరశ్రీని కోరిన రావణుడు ఎలా నేల రాలాడో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అర్రే, పరశ్రీ ఏంటి? తను నా భార్య. నా దగ్గరికి రావడానికి నేను తన భర్తని. ఏమి? నాకెందుకో ఈ రావణ ప్రేమ మరో రామాయణానికి నాందిలా అనిపిస్తుంది. అది చివరికి ఏ తీరం చేరుతుందో అని భయంగా ఉంది కిరీటి రాఘవి వైపే చూస్తూ, నువ్వు మాట్లాడుతుంటే నేనేదో విలన్లాగా అనిపిస్తుంది. అంటే నేను గంగోత్రికి భర్తని కాదని నువ్వనుకుంటున్నావా? రాఘవి కిరీటి కళ్ళలోకి చూస్తూ, నువ్వు తన భర్తవి అనుకుంటున్నావా అంటుంది. అక్షత్, ఇంత రాత్రి పూట ఎక్కడికి నాకు నిద్ర వస్తుందిరా, వెళ్ళి పడుకుందాం.
ఆంటీ, నీ మెడలో పొద్దునున్నది ఇప్పుడు లేదు, ఇక్కడే పడింది అని నా అనుమానం, అందుకే వెతకడానికి వచ్చాను. నా మెడలో ఏం లేదు అని గంగోత్రి తన మెడ మీద చేయి పెట్టి వెతుకుతూ, అయ్యో నా తాళి ఎక్కడ పడిపోయింది, అది మా అమ్మ తాళి అక్షత్, కొంచెం వెతుకు అంటూ కంగారుగా అక్కడంతా వెతుకుతూ ఉంటుంది. చంద్ర సహోదరి బయటకొచ్చి, ఏమైంది, ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు, నాన్న అక్షత్ ఏం వెతుకుతున్నావు అంటూ దగ్గరికి వస్తుంది. అమ్మా, ఆంటీ మెడలో ఇది లేదు, అది అది బంగారం, నేను చూశాను అంటూ చంద్ర సహోదరి మెడలో ఉన్న తాళి చూపిస్తాడు. చంద్ర సహోదరి, అయ్యో అలా ఎలా పోగొట్టారు అంటూ అక్షత్ వైపు చూసి అక్షత్ తల మీద చిన్నగా ముట్టి, ఇదేంటి అంటూ అతని చొక్కా గుండెకి ఇరుక్కున్న తాలిబొట్టు చూపిస్తుంది. అక్షత్ హిహిహిహి అంటూ చిన్న పిల్లాళ్ళ నవ్వుతూ తాళి తీసి గంగోత్రి మెడలో వేస్తాడు. గంగోత్రి, చంద్ర సహోదరి ఇద్దరూ అక్షత్ చేసిన పనికి షాక్ అయి చూస్తూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.